పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్నున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే, పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి, మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు, ఏమన్నా సొసైటీకి అది ఉంటదా అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీస్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల చేయొచ్చు అన్నట్టు ఉంది. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళని మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి, మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజ్లకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఫేవరబుల్ టర్మ్స్ లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటున్నాం. పక్కన ఆయన ఏంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్ల మీద స్క్రీన్లు పెంచుకుంటా వెళ్ళి 250, 230 పెంచేసుకో నువ్వు. నువ్వు వచ్చిన డబ్బు అంతా లోపలేసేసుకో. ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది, సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా. సింగిల్ స్క్రీన్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి, అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? సింగిల్ స్క్రీన్ తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేట్ గారే మల్టీప్లెక్స్లు కట్టుకుంటున్నారు, మల్టీప్లెక్స్లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతానని మాట్లాడరు. సార్ మీరు 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 కట్టిన థియేటర్లే ఒక 50-70 సెంటర్లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్లు. మీరే మల్టీప్లెక్స్లు కట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడే కాదు వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ వెళ్తారు. ఆయన కూర్చుని సింగిల్ స్క్రీన్లో ఇది లేదా. ఇప్పుడు పెద్దతో జనం థియేటర్కి వస్తారని హోప్ చేస్తాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా. సో జనం దానికి వచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది. యాక్చువల్లీ ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటు అయితే అక్కడి నుంచి కంటెంట్ లైన్గా ఉన్నాయి నెక్స్ట్ 6 months. టాలీవుడ్లో హాట్ టాపిక్ నడుస్తుంది. పెద్ద రిలీజ్కి ముందు నడుస్తున్న ఈ హాట్ టాపిక్ వల్ల ఇండస్ట్రీ మొత్తం దీని వైపు దృష్టి సారించేలా చేసింది. నిన్నటికి నిన్న ఎగ్జిబిటర్లు ఒక కీలకమైన ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ డిమాండ్ని సూటిగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. మేము ఇక మీదట రెంటల్ విధానంలో థియేటర్లు నడపలేము అని ఒక అల్టిమేటం జారీ చేశారు. మాకు పర్సంటేజ్ ఇస్తే తప్ప మేము సినిమాలు ఆడనివ్వం, ఆడించే పరిస్థితి లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేశారు. 24 గంటలు తిరక్క ముందే నిర్మాతలంతా ఏకమై ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే ఈరోజు హాట్ టాపిక్. ప్రెస్ మీట్లో నిర్మాతలంతా ఏం మాట్లాడారు, అసలు ఎగ్జిబిటర్ల బాధలు వాళ్ళకి అర్థమయ్యా లేదా, లేదంటే ప్రొడ్యూసర్లు తమ బాధను చెప్పుకోవడానికి ఈ ప్రెస్ మీట్ని ఎలా వాడుకున్నారు, అసలు ఈ ప్రెస్ మీట్లో ఏం జరిగింది, ఇవన్నీ కూలంకుషంగా అర్థం చేసుకుంటే, కూలంకుషంగా మాట్లాడుకుంటే, ప్రొడ్యూసర్ల మాటలని డీకోడ్ చేసుకుంటే ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. పెద్ది రిలీజ్కి ముందు ఎగ్జిబిటర్లంతా ఏకమై ఒక బ్లాక్మెయిలింగ్ పద్ధతిలో బెదిరిస్తున్నట్టు ప్రొడ్యూసర్లంతా ముక్త కంఠంతో చెప్తున్న మాట. మీరు మైత్రి మూవీస్ రవిని తీసుకోండి, లేదంటే నాగవంశీ గారిని తీసుకోండి, ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చున్న ఆ వ్యక్తులు ఎవరినైనా సరే తీసుకోండి, వాళ్ళంతా చెప్తున్న మాట ఒకటే. పెద్ది రిలీజ్కి ముందు ఎందుకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు, ఎందుకు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇదివరకు హరిహర వీరమల్లు సినిమా టైంలో కూడా మీరు ఇదే ఇష్యూని లేవదీశారు, ఇదే ఇష్యూతో మీద మాట్లాడారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, చాలా సినిమాలు మీరు రిలీజ్ చేశారు, చాలా సినిమాల్ని రెంటల్ వ్యవస్థ మీద, రెంటల్ విధానం మీద రిలీజ్ చేశారు. అప్పుడు లేని బాధ, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఏంటి అని చెప్పేసి నిర్మాతలు ఒక సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ మాటల్ని మనం డీకోడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎగ్జిబిటర్లు అందరూ పెద్దిని టార్గెట్ చేసి పెద్ది రిలీజ్కి ముందు పెద్ది సినిమాని ఆటంకం కలిగించేలాగా ఒక కుట్రపూరిత వ్యవహారంలో ఉన్నారేమో అనిపించేలాగా ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే అర్థమవుతుంది. మనం కూడా జనం కూడా మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, పెద్ది రిలీజ్కి ముందు ఇలాంటి పంచాయతీ పెట్టడం వల్ల పెద్దికి ఆటంకం కలుగుతుంది కదా అని చెప్పి. సంక్రాంతి తర్వాత టాలీవుడ్కి సరైన సినిమా లేదు. ఈ విషయం మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. నిర్మాతలు ఇదే మాట్లాడతారు, ఎగ్జిబిటర్లు ఇదే మాట్లాడతారు, డిస్ట్రిబ్యూటర్లు ఇదే మాట్లాడతారు, అందరూ మాట్లాడేది ఇదే. సంక్రాంతి తర్వాత సరైన సినిమా లేదు. సంక్రాంతి తర్వాత మరి అంత హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న పెద్ద సినిమా వస్తుంది. పెద్ద సినిమా వస్తే థియేటర్ల నుండి మళ్ళీ బాగుపడతాయి, థియేటర్ల దగ్గర సందడి కనిపించే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో ఎగ్జిబిటర్లు అందరూ బయటకు వచ్చి ఇలా మాట్లాడడం అనేది చాలా హాట్ టాపిక్ అయింది. జనం సోషల్ మీడియాలో పెద్దిని ఆటంకం కలిగించేలాగా వీళ్ళ చర్యలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా అదే మాట మాట్లాడడం అనేది నిజంగా హాట్ టాపిక్గా మారింది. నిర్మాత నాగవంశీ మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ఇది కావాలని చేస్తున్న కుట్రలా అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. నిజంగానే పెద్దని ఆటంకం కలిగించేలాగా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కనుక మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకోవడం తప్ప
మా దగ్గర వేరే మార్గం లేదని చెప్తున్నారు. అంతేకాదు ఏదైతే ఎగ్జిబిటర్లు లేవనెత్తారో వాటన్నిటికిని కూలంకుషంగా ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ వైపు నుంచి స్పందన తెలియజేశారు. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ మాట్లాడడం ఈ ప్రెస్ మీట్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ల వ్యవస్థ ఎలా ఉంది, సింగిల్ స్క్రీన్లకి ఎందుకు మేము పర్సంటేజ్ ఇవ్వట్లేదు అనే విషయంలో మైత్రి మూవీస్ రవి కానీ, నాగవంశీ గారు కానివ్వండి, వీళ్ళిద్దరు చాలా స్పష్టంగా వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. సింగిల్ స్క్రీన్లో నిజంగానే మనం చాలా చూస్తున్నాం. సింగిల్ స్క్రీన్లో సరైన వసతులు లేవు, అక్కడ డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ కూడా లేదు, అక్కడ టాయిలెట్లకు వెళ్తే ముక్కులు మూసుకుని లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇలాంటి చెత్తబుట్టల కన్నా అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి నాగవంశీ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇలాంటి అధ్వానమైన థియేటర్లకి మేము ఎందుకు రెంటల్ విధానం కాకుండా ఎందుకు పర్సంటేజీలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిజంగా సూటిగా అడుగుతున్నారు. మరి ఈ ప్రశ్నకి ఎగ్జిబిటర్ల దగ్గర ఏమైనా సమాధానం ఉందో లేదో చూసుకోవాలి. వాళ్ళు ఏమంటారు ఎగ్జిబిటర్లు, మీరు మాకు పర్సంటేజ్ ఇవ్వండి, మేము థియేటర్ని బాగు చేసి మేము థియేటర్ని మల్టీప్లెక్స్ తరహాలో చూపిస్తాం, మేము మల్టీప్లెక్స్ తరహాలో తీర్చిదిద్దుతాం అని చెప్పేసి ఎగ్జిబిటర్లు అంటున్నారు. నిజంగానే ఇక్కడేమో మీరు నిజంగా మల్టీప్లెక్స్ స్థాయిలో థియేటర్లని బాగు చేసేవాడిని, అప్పుడు మేము పర్సంటేజ్ల విధానాల గురించి ఆలోచిస్తామని చెప్పేసి ప్రొడ్యూసర్లు అంటారు. ఇక్కడేమో మీరు ముందు అసలు పర్సంటేజ్ విధానం ఏమంటే మేము అసలు మల్టీప్లెక్స్ మించేలాగా మేము సింగిల్ స్క్రీన్లు తయారు చేస్తాం, అప్పుడు తయారు చేయకపోతే అడగండి అని చెప్పేసి వీళ్ళు అంటారు. అసలు ఈ రెండు చూస్తుంటే అసలు ఈ పంచాయతీ తెగుతుందా లేదా అనే అనుమానం కూడా ఉంది. ఎగ్జిబిటర్ల బాధలు ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల బాధ ప్రొడ్యూసర్వి. టోటల్గా చూస్తే అటు ఎగ్జిబిటర్ హ్యాపీగా లేడు, ఇటు డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు, అటు ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా లేడు. ఇది ఎక్కువ సిస్టమ్ మీద నడుస్తున్న సినిమా పరిశ్రమ. అలాంటప్పుడు ఈ ముగ్గురు కలిసి కూర్చుని ఎవరికి ఏంటి అనేది మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప సడన్గా ప్రెస్ మీట్లు పెట్టేసి మేము రేపు నుంచి థియేటర్లను ఆడనివ్వం, అసలు మా థియేటర్లో సినిమాకి చోటివ్వని చెప్పేసి ఎగ్జిబిటర్లు చెప్పడం కరెక్ట్ కాదు. మీరు అలా చేస్తే మేము మీకు సినిమాలు ఇవ్వు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని సినిమాకి ఏది మంచిది, ఏం చేస్తే సినిమా బాగుపడుతుంది అనే విషయం మీద అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మైత్రి మూవీస్ రవి ఒక మంచి విషయం ఈ ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. ఇప్పటివరకు సరే ఇప్పటికిప్పుడు మేము మారిపోవాలి, ఇప్పటికిప్పుడు మార్పులు రావాలి, ఇప్పటికిప్పుడు మొత్తం పరిశ్రమ మొత్తం మారిపోవాలంటే కుదరని పని అది. డెడ్లైన్లు పెట్టుకుని చేసుకుంటే సమస్యలు సాల్వ్ అవ్వవు. ఎందుకంటే మేము ఏప్రిల్ 1 నుంచో మే 1 నుంచో మేము కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చాం, దీనికి ఓకే అంటేనే థియేటర్లో సినిమా ఆడిస్తాం అని చెప్పేసి పెద్ద లాంటి ఒక సినిమా వస్తున్నప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టడం అన్నది ఏమాత్రం ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. ఎందుకంటే ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా రావాలి, ఇండస్ట్రీ మొత్తం కలకల్లాడాలి, థియేటర్లన్నీ ఫుట్ఫాల్స్ పెరగాలి, మొత్తం మళ్ళీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలన్న మూడ్ సెట్ అవుతున్న ఇలాంటి తరుణంలో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నిజంగానే దిగ్భ్రాంతిని కలగజేస్తాయి. ఈ విషయం మీద కూలంకుషంగా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే మంచిది. నిజంగానే మే 1 నుంచి మేము సినిమాలు ఆడినామని చెప్పేసి అల్టిమేటం ఇవ్వడం, హఠాత్తుగా ఇప్పటికిప్పుడు ఇవ్వడం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రన్నింగ్లో చాలా సినిమాలు ఉన్నాయి, ఇప్పటికి దాదాపు ఒక 20-30 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అవన్నీ బడ్జెట్లు ఎప్పుడో అయిపోయాయి, అవన్నీ ఓటీటీలు ఎప్పుడో అయిపోయి ఉంటాయి. వాళ్ళు సినిమాని బయ్యర్లకు ఎప్పుడో అమ్మేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ పర్సంటేజ్ విధానం మాకు కావాలని చెప్పేసి కూర్చుంటే ఆ లెక్కలన్నీ మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కొత్తగా నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయడం అనేది కుదరని పని. కాబట్టి ప్రొడ్యూసర్లు కూడా ఏమంటారంటే మాకు కొంచెం టైం ఇవ్వండి, జూన్ నుంచో జూలై నుంచో ఆగస్టు నుంచో అని చెప్పేసి ఒక డెడ్లైన్ పెట్టుకోండి. ఈలోపు మనం కూర్చుని మాట్లాడుకుందాం. తెగాల్సిన విషయాలు, చర్చించుకోవాల్సిన విషయాలు చాలా 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 ఉన్నాయని చెప్పేసి మైత్రి మూవీస్ రవి కానీ లేదంటే నాగవంశీ గారు కానీ కూలంకుషంగా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్ల వైపు నుంచి ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా కట్టిన ఒక భారీ సింగిల్ స్క్రీన్కి 100 కోట్లు పెట్టి అక్కడ నిర్మించిన ఒక భారీ సింగిల్ స్క్రీన్కి ఎప్పుడో పాతపడిపోయి మూలన పడేసి అసలు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని సింగిల్ స్క్రీన్కి ఈ రెండింటికి ఒకే పద్ధతిన సినిమా రిలీజ్ చేయడం ఏంటన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు మల్టీప్లెక్స్లు చూడండి, మల్టీప్లెక్స్లో రకరకాల సదుపాయాలు ఉంటాయి. కొత్తగా ఏదైనా ఒక టెక్నాలజీ వస్తే మల్టీప్లెక్స్లో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తారు. అక్కడ సౌండింగ్ సిస్టమ్ బాగుంటుంది, అక్కడ సిట్టింగ్ సిస్టమ్ బాగుంటుంది. అసలు సింగిల్ స్క్రీన్లో చాలా మట్టుకు సింగిల్ స్క్రీన్లో కనీసం టాయిలెట్లు కూడా సరిగా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మీరంతా ఏం చేయాలంటే థియేటర్ల వ్యవస్థ బాగు చేయండి, థియేటర్లు మళ్ళీ రెనోవేట్ చేయండి, ఇదిగో మా థియేటర్కి వస్తే సేఫ్, మా థియేటర్కి వస్తే ఇక్కడ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అని చెప్పేసి మీరు అలా నిరూపించేలాగా మంచి థియేటర్లు కట్టండి. ఆ తర్వాత పర్సంటేజ్ విధానాల గురించి మాట్లాడదని చెప్పేసి ప్రొడ్యూసర్లు అందరూ ముక్త కట్టడంతో చెప్తున్నారు. ఇప్పుడు బాల్ నిజంగా ఎగ్జిబిటర్ల
కోర్టులో ఉంది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని తెలియాలి. ఎందుకంటే ఈ 15 తారీఖున అందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాల్సిన తరుణంలో ముందే ఎగ్జిబిటర్లు బయటకొచ్చి మాట్లాడడం అనేది ప్రొడ్యూసర్ల ఇగో హర్ట్ అయిందేమో అనిపిస్తుంది. అందుకే మళ్ళీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్‌గా ఎగ్జిబిటర్లు ఏదైతే మాట్లాడారో కౌంటర్‌గా వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్నటి ప్రెస్ మీట్‌లో ఒక ఎగ్జిబిటర్ గురించి చాలా చాలా జోకులు పేలాయి. అటు నాగవంశీ గారు గానివ్వండి, ఇటు మైత్రి రవి గారు గానివ్వండి, ఒక ఎగ్జిబిటర్‌ని పట్టుకొని వాళ్ళు ఆట ఆడేసుకున్నారు. సేట్ అన్నారు. తర్వాత మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సింగిల్ స్క్రీన్‌లు పడగొట్టేసి మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటున్న సేట్ ఎవరు అని మైత్రి రవి గారే డైరెక్ట్‌గా క్వెషన్ చేశారు. మరి ఆ సేట్ ఎవరన్నది నిన్న కూర్చొని మాట్లాడి మైక్ ముందు తమ బాధల్ని సింగిల్ స్క్రీన్ కష్టాలను చెప్పిన మరి ఆ సేట్ ఎవరన్నది ఇండస్ట్రీలో మళ్ళీ హాట్ టాపిక్‌గా మారే అవకాశం ఉంది. ఈరోజు ప్రెస్ మీట్‌లో మొత్తం మీద ప్రొడ్యూసర్లు తమ వైపు నుంచి బాధను వెళ్ళగక్కారు. ఎగ్జిబిటర్లకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొత్తం ప్రెస్ మీట్‌లో మొత్తం అందరూ మాట్లాడిన మాటలను మనం డీకోడ్ చేసుకుంటే పెద్దిని ఆపడానికి ఎగ్జిబిటర్లు కొంతమంది కలిసి ఒక కుట్రపూరితమైన వాతావరణం సృష్టిస్తున్నారు అని తేల్చారు వీళ్ళు ప్రొడ్యూసర్లందరూ కలిసి. మరి పెద్ది ఇలాంటి ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోయి దాన్ని ఆటంకం కలిగించడం కూడా అంత మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఎలాగా ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు మొత్తం అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆ మీటింగ్‌లో మరి దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. ఇప్పటికి కూడా ప్రొడ్యూసర్లు ఏమీ డినే చేయట్లేదు. ఎగ్జిబిటర్ల బాధల్ని, ఎగ్జిబిటర్ల కష్టాలను వాళ్ళేమి డినే చేయట్లేదు. కాకపోతే వీళ్ళ వైపు నుంచి కొన్ని కండిషన్లు పెడుతున్నారు. ఈ కండిషన్‌లన్నిటికీ మీరు ఒప్పుకుంటే పర్సెంటేజ్ విధానం అమలు చేయడానికి మేము రెడీనే అంటున్నారు. కాకపోతే కొంత టైం అడుగుతుంది. ఇప్పటివరకు రన్నింగ్‌లో ఉన్న సినిమాలకు మాత్రం మేమేం చేయలేము. మాకు కొంచెం టైం కావాలి. ఆగస్టు నుంచో, సెప్టెంబర్ నుంచో ఒక టైం పెట్టుకుందాం. ఈలోపు థియేటర్లన్నీ బాగు చేయండి. అప్పుడు మనం పర్సెంటేజ్ విధానం గురించి మాట్లాడుకుందాం. నిజంగానే ఒక థియేటర్ యజమానికి రూపాయి లాభం వస్తుందంటే మేము ఇవ్వడానికి రెడీనే. కానీ మధ్యవర్తులు ఎవరైతే లీజుకి తీసుకుని ఆట నడిపిస్తున్నారో, ఎవరైతే థియేటర్లన్నిటినీ గుత్తాధిపత్యం చేసుకుని లీజుకి తీసుకుని లీజు పేరు మీద వచ్చిన సొమ్ముని వాళ్ళ జేబుల్లో వేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళకు మాత్రం మేము వ్యతిరేకం అని చెప్పేసి నిర్మాతలు ముక్త ఖండంతో మాట్లాడుతున్నారు. మొత్తం మీద పెద్దికి సంబంధించి అటు డిస్ట్రిబ్యూటర్ సమస్య ఇది, ఇటు ఎగ్జిబిటర్ సమస్య ఇది, ప్రొడ్యూసర్ల సమస్య ఇది. కానీ అందరూ కలిసి చూస్తున్న పేరు ఏంటంటే పెద్ది. పెద్ది లాంటి ఒక పెద్ద సినిమా రిలీజ్‌కి ముందు జరుగుతున్న ఈ పంచాయతీ ఇండస్ట్రీ వర్గాల మొత్తాన్ని ఫోకస్‌లోకి తీసుకొచ్చింది. మరి ఈ పంచాయతీ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఈ విషయంలో, ఈ వ్యవహారంలో అసలు ఎవరిది తప్పు? అటు ప్రొడ్యూసర్లు తప్ప, ఇటు ఎగ్జిబిటర్లు తప్ప, ఈ ఇద్దరిలో ఎవరి వైపు న్యాయం ఉన్నది మీరు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.